హలో హలో గని. అంకుల్ చెప్పండి అంకుల్. ఏం అంకుల్ ఈ టైంలో కాల్ చేశారు? విలియం ఏమన్నా నీ దగ్గరకు వచ్చాడా? లేదంకుల్, రాలేదే. ఏమంకుల్, ఏమైనా సమస్య? అదే నాన్న, నిన్న రాత్రి సారా గురించి చెప్పి ఇంట్లోంచి బయటికి వెళ్ళాడు, ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. మీరేం కంగారు పడకండి అంకుల్, వాడు ఎక్కడన్నా నేను వెళ్ళి తీసుకుని వస్తాను. సరే నాన్న, జాగ్రత్తగా రండి. ఈ టైంలో ఎక్కడికి వెళ్ళుంటాడు? విలియం లేరా? బాబు లేరా? ఏవండి, లేవమని చెప్పండి. ఏం కాలేదమ్మా, నేను బానే ఉన్నా. ఏ మధు చెప్పరా, ఏమైందిరా? విలియం లేరా? వాడు బాగా తాగినట్టున్నాడు, లోపలికి తీసుకెళ్దాం పదండి. మీ ఇద్దరికి చాలా థ్యాంక్స్ నాన్న. ప్రతి తల్లి తన కన్యల ద్వారా బాధను చెప్పుకోగలుగుతుంది, కానీ తండ్రి అలా కాదు. కుటుంబం ఎక్కడ ధైర్యాన్ని కోల్పోతుందో అని తన మనసులోని బాధని పైకి కనపడనివ్వడు. సరే గాని రాత్రి ఇక్కడే పడుకోండి. మీరు ఇక్కడే ఉంటే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది నాన్న. అయ్యో అంకుల్, అదేం అవసరం లేదు, వాడు ఊళ్ళో ఉన్నాడు కదా. తమాషా తమాషా. సరే అంకుల్, ఈ నైట్ కి ఇక్కడే పడుకుంటాం. అరే మధు, నీకెక్కడ నోరు కంట్రోల్ ఉండదే? అది సర్లే గాని నిన్ను ఒకటి అడగడం మర్చిపోయాను. విలియం గాడు గ్రౌండ్ లో ఉన్నాడని నీకెలా తెలుసు? చాలా సింపుల్ మామా, అదేదో నార్మల్ గా చెప్పొచ్చు కదరా, ఏదో సిబిఐ ఆఫీసర్ లా బెల్లం కొట్టడం ఎందుకు? డెప్త్ కోసం. సర్లే చెప్తూనే ఉంటా సోది.